అందరికీ నమస్కారం। ఈరోజు 17వ తారీఖు జూలై నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం। ఈనాటి పంచాంగం కానీ చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తొలి ఏకాదశి అత్యంత గొప్ప పర్వదినం। తొలి ఏకాదశి అనేది చతుర్మాస దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనదన్నమాట। ఈరోజు దశమి రాత్రి నుంచే ఏమీ తినకుండా ఉండి ఉదయమే లేచి చక్కగా మహావిష్ణువుకి అనేక రకాలుగా పూజలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి। స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, పెసరపప్పుతో కూడినటువంటి పొంగలి, చక్కటి అలంకారాలు చేసి విష్ణు సహస్రనామాన్ని బాగా చదవండి। మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు। ఈరోజు ప్రతి రాశి వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట। మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి నక్షత్రం కానీ చూసుకుంటే వారం బుధవారం వచ్చింది। అది కూడా మహావిష్ణువుకు చాలా ఇష్టమైన వారం అన్నమాట। నక్షత్రం వచ్చేసి మనకి అనురాధ నక్షత్రం, చాలా గొప్ప నక్షత్రం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మేషరాశి వాళ్ళందరికీ కూడా అష్టమ చంద్రుడి కారణం వల్ల అనేక నెగిటివ్ ఆలోచనలు రావటం, నెగిటివ్ డిసిషన్ తీసుకోవటం, లేనిపోని గొడవల్లో ఇరుక్కోవటాలు, లేదా వాహనాలు నడిపేటప్పుడు ఇతరులతో సంభాషించేటప్పుడు ఎంత బాగుంటే అంత మంచిది। వ్యాపారస్తులకి కూడా ఈ మాట వర్తిస్తుంది। ఎందుకంటే వ్యాపారంలో మనం ఎక్కువగా మాట్లాడకుండా అసిస్టెంట్లతో మాట్లాడించడం మంచిది। ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళైతే గమ్మున వెళ్ళి తమ సీట్లో తాము పని చేసుకోవటం, ఎవరు ఏదన్నా సరే దానిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు మీకు మంచి రోజు అని చెప్పాలి। వృషభ రాశి వాళ్ళకి ఎంత చక్కటి అన్యోన్యంగా భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ బాగా డెవలప్ అవ్వటం, పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కుదరటం లాంటివి మంచి మంచి విషయాలు। ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు తమ యొక్క ప్రేమ ఫలాన్ని చూడడం కూడా ఈరోజు జరుగుతూ ఉందన్నమాట। పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది। ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవడం, ఉపవాసాలు ఉండడం చేయండి। ఉద్యోగస్తులందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి। మిథున రాశి వాళ్ళందరికీ కానీ గమనిస్తే ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి। శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మీ రాశి వాళ్ళకు మంచిదని చెప్పడం జరిగింది। ఈ రాశి వాళ్ళు ఎంత గొప్ప రోజు అంటే బుధుడి యొక్క రాశిలో పుట్టారు కాబట్టి, బుధుడి యొక్క రోజు బుధవారం కాబట్టి, బుధుడి యొక్క గ్రహానికి మహావిష్ణువు అధిపతి కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామాన్ని ఉపవాసం ఉంటూ చెయ్యండి। ఈ తొలి ఏకాదశి మీకు ఎంతో గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది। ఉద్యోగస్తులు ఇబ్బందుల్లో ఉన్నారండి, మిథున రాశి వాళ్ళు, వ్యాపారస్తులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారండి, అవన్నీ తొలగిపోయేటువంటి రోజు అని చెప్పేసి మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నా। కర్కాటక రాశి వాళ్ళకి మంచి విదేశీ యానం ఆఫర్లు రావటం, విదేశీ వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలు రావటం, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క పై చదువుల గురించి ఆలోచించడం అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పాలి। ముఖ్యంగా తొలి ఏకాదశి అందులో బుధవారం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉపవాసం ఉండి మహావిష్ణువు సహస్రనామాన్ని పారాయణం చేయటం, భగవద్గీత పారాయణం చేయటం అన్నీ కూడా ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పవచ్చు। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి ఎంతో మంచి రోజు। మీరు విష్ణు సహస్రనామాన్ని బాగా చదవటమే కాదు, ఈరోజు మీకు విలువైన వస్తువులు, ఇల్లు, వాహనాలు, వస్తువులు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన రోజుగా కూడా నేను చెప్తున్నాను। ముఖ్యంగా తల్లి ఆశీస్సులు మీకు బాగుంటాయి। కన్యా రాశి వాళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి, ఈరోజు బుధవారం కాబట్టి, ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఎంత అద్భుతంగా మీకు మహావిష్ణువు యొక్క పూజ చేసుకోవడం వల్ల మామూలు యోగం కాదండి బాబోయ్, బ్రహ్మాండమైన యోగం అనేది ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా। కాబట్టి మీరందరూ కూడా చక్కగా శుభ్రంగా స్నానం చేసి స్వామివారిని మంచిగా అలంకారం చేసి మంచి ప్రసాదంతో ఈరోజు చెయ్యండి। కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు
మంచి లాభాన్ని కలిగించిన రోజుగా చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తుల్లో కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి. మరి ఇవాళ ఎంత విశేషంగా మీకు తొలి ఏకాదశి కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీ మంత్రాన్ని చదువుకోండి. మీకేమైనా తిరుగుంటుందా చెప్పండి. ఉపవాస దీక్ష చేయటం వల్ల ఈరోజు చతుర్మాస దీక్ష మొదలవుతుంది కాబట్టి మీకు మహావిష్ణువు అండదండలు ఉండడం వల్ల సర్వత్రా విజయమే కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వాళ్లకు ఉద్యోగంలో మంచి గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు స్థానచలనం, ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణాలు చేయటం, చేసిన పని మళ్ళీ చేయటం, ఏదైనా మార్చుకోవడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ తొలి ఏకాదశి కావడం వల్ల మంచి శ్రద్ధాభక్తులతో మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని బాగా చదవండి, విష్ణు పూజ చేసి ఉపవాసం ఉండండి. తొలి ఏకాదశి యొక్క గొప్ప ఫలితాన్ని మీరు పొందాలి. మీకు ఉద్యోగంలో ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత శుభకరంగా ఉందంటే, మహావిష్ణువు యొక్క తొలి ఏకాదశి ఇవాళ మీరు మంచి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు ఇత్యాది కార్యక్రమాలు, భజనలు మహావిష్ణువు చేసుకోవటం, అలాగే ఉపవాస దీక్ష మొదలు పెడితే ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క స్థానం 1 ఇయర్ బాగాలేదు కాబట్టి ఈ చతుర్మాస దీక్ష మంచిదన్నమాట. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నెట్టుకొస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు అనేది కూడా కష్టపడితే వస్తుందని కూడా చెప్పాలన్నమాట. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ తొలి ఏకాదశి ఎంత గొప్పగా ఉందంటే, బ్రహ్మాండంగా ఉపవాస దీక్ష చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదవండి. మీకు ఈరోజు అదృష్టం అనేది జాతకంలో బాగుంది, పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకున్నటువంటి రోజు అని చెప్పాలన్నమాట. ఉద్యోగంలో మంచి పేరు ఉంటుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి దినము ఉపవాసానికి మంచిది, అలాగే చతుర్మాస దీక్ష తీసుకోవడానికి మంచిది. ఈరోజు మీరందరూ కూడా విష్ణు సహస్రనామం చదవడం చాలా తెలివైన పని. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు, వ్యాపారంలో మీకు మంచి లాభాలు కూడా ఉంటాయని చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అత్యంత గొప్ప రోజు కాబట్టి తొలి ఏకాదశి నాడు చక్కగా స్నానం చేసి, తలస్నానం చేసి మహావిష్ణువు ఆరాధన చేసుకుంటూ విష్ణు సహస్రనామం చదవండి. గురువు మీకు ఈ సంవత్సరం అంతా కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఉపవాస దీక్ష వల్ల మొత్తం దెబ్బకి సెట్ అయిపోతుంది. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా అయిపోతాయి. ఉద్యోగంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో